ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి దాడి ఏది ఉందో దాడికి సంబంధించిన విషయంలో రెండు వర్గాలకు సంబంధించిన ప్రజలు విపరీతమైనటువంటి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే వ్యాఖ్యల ఉద్దేశంగానే జరిగింది దాడి, దీన్ని ఆ జర్నలిస్టుల మీద దాడిగా చూడొద్దు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కానీ జాగృతి నాయకులు కానీ మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అంటే సీనియర్ జర్నలిస్టులు యూనియన్ నాయకులుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే జర్నలిస్ట్ మీద దాడిగానే చూడాలా, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీగా జరిగినటువంటి దాడిగా చూడన్నా, ఇది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? రెండు రకాలుగా. ఆయన చాలా కాలం నుంచి జర్నలిజంలో ఉన్నాడు. జర్నలిస్టుగా దాడికి ఎందుకు చూడొద్దు? అంటే వాళ్ళు అగ్రకులాధిపత్యాలు మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకుంటేనే జర్నలిస్టులా? మిగతా బహుజనులు కెమెరాలు పట్టుకొని మైకులు పట్టుకుంటే జర్నలిస్టులు గారా? ఇది అన్యాయం. ఇది తోటి జర్నలిస్టులు అంతా కూడా, మేధావులంతా కూడా దీన్ని ఖండించాలి. జర్నలిస్ట్ అంతా కూడా, సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళ వ్యక్తుల మీద దాడులు జరిగినప్పుడు మొత్తం బట్టలు దించుకొని బయటకు వస్తారు. అది పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోవాలి. సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళు ముక్త కంఠంతో మల్లన్న ఆఫీస్ మీద దాడిని ఖండించాలి. ముఖ్యంగా ఇది ఎట్లా ఉండిందంటే, జియా కూడా మేకల మండిలో కూడా ఇంత ఉండదు. పొద్దుగల మీరు పోయి చూడండి, ఇలా సండే, ఎప్పుడన్నా సండే పోతే బాగా మేకలు దిగుతాయి ఆడ, రక్తం అంతకంటే ఎక్కువ ఉన్నది రక్తపాతం. అంటే ఇది మనుషులా లేకుంటే మృగాల ఇల్లు? తోటి జర్నలిస్ట్ మీద ఏదైనా ఉంటే నువ్వు మాట్లాడుకోవాలి. ఆయనకు వాక్ స్వాతంత్రం ఉంది కదా, ప్రజాస్వామ్యంలో ఎవరో ఏదైనా మాట్లాడవచ్చు. నీకేమన్నా అభ్యంతరకరం ఉంటే నువ్వు ఏదైనా కంప్లైంట్ చేయి, నువ్వు చర్చలు చేయి, సమాజం దృష్టికి తీసుకురా. అంతేగాని నువ్వు రౌడీగా ప్రవర్తిస్తా అంటే ఎట్లా? మీరు ఉన్నదే ఎంతమందికి? పిడిగడ మంది లేరు మీరు. వీళ్ళు ఉన్నదంతా 2 కోట్ల మంది. అన్యాయం కదా. జర్నలిస్టుల పరంగా చూసుకున్నా కూడా వాళ్ళు ఉన్నది ఎంతమంది జర్నలిస్టులు? సోమరిగూడ ప్రెస్ క్లబ్ పోతే అందరు లెక్క తేలుతుంది మొత్తం. పిడికడ మంది లేరు ఇల్లు. అంటే వాళ్ళు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు, వాళ్ళు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు, కానీ ఇతరులు పట్టుకుంటే మైకులు జర్నలిస్టులు గారు, ఇతరులు కెమెరాలు పట్టుకుంటే జర్నలిస్టులు గారా? ఇది అన్యాయం. ఇది సమాజం చూస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ అది చాలా వరకు అది నడవదు. ఇప్పటివరకు నడిచింది. నేను చూసిన వరకు అయితే ఆంధ్రోళ్ళు కూడా ఇంత దోపిడీ చేయలేదా తెలంగాణని? కల్వకుంట్ల ఫ్యామిలీ చేసినంత, వెలమ జాతి చేసినంత దోపిడీ ఆంధ్రోళ్ళు కూడా చేయలేదు. అన్ని సంవత్సరాలు పాలన చేశారు కానీ వాళ్ళు కూడా చేయలేదు. వీళ్ళైతే అరాచకం. వీళ్ళకి తెలియక ఎక్కడ పైసలు దాచుకున్న తెలియక మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో వీళ్ళు పెట్టి వచ్చారు పైసలు. అంటే పవర్ ఎవరున్నా వాళ్ళతోని సన్నిహితం పెంచుకొని వాళ్ళ మీద కేసులు లేకుండా చేసుకుంటున్నారు. అది కాని పని. అది భవిష్యత్తులో తప్పనిసరిగా బహుజనుల రాజ్యం అనేది ఒకటి వస్తుంది. తీన్మార్ మల్ల అనేవాడు ఒక వ్యక్తి కాదు, శక్తి. అది ఆ శక్తి కింద ఇవన్నీ కూడా బలాదూరైపోతాయి. డెఫినెట్లీ వచ్చేది బీసీల రాజ్యమే, బహుజనుల రాజ్యమే. డెఫినెట్లీగా వాళ్లకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పాలి.